హలో అండి. చాలా వరకి స్లీప్ సరిగ్గా పట్టట్లేదని, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని చాలా కంప్లెయింట్ చేస్తూ ఉంటారు కదా! స్లీప్ పట్టకపోవడానికి చాలా కారణాలున్నాయి. కానీ స్లీప్ అనేది చాలా బాడీకి అవసరం. స్లీప్ సరిగా లేకపోవడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో, స్లీప్ సరిగ్గా రావడానికి ఏమేంటి చర్యలు అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్‌ని ఎలా అరికట్టాలి? అండ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తాయి అంటే చాలా ఇప్పుడు ప్రపంచంలో ఈ టెక్నాలజీ ఇంక్రీజ్ అయింది. మనకి ప్రతి ఒక్కరి సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం అనేది పెరిగిపోయింది. సో ఫోన్స్ ఈ స్క్రీన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏంటంటే బ్రెయిన్ అనేది కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. అలాగే అందులో ఉండే బ్లూ రేస్ అండ్ ఆ రేస్ వల్ల లైట్ ఎక్స్పోజర్ వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. అండ్ మెనీ ఇంకా స్ట్రెస్, థింకింగ్, ఫుడ్ హ్యాబిట్స్, స్లీప్ హ్యాబిట్స్ వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. సో స్లీప్ డిస్టర్బెన్స్ని ఎలా తగ్గించాలి, ఎలా అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? స్లీప్ అనేది రెగ్యులర్గా ఉండాలి. ఒకవేళ స్లీప్ రెగ్యులర్గా లేకపోతే మన బాడీలో ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా మనం ఏమైనా మన బాడీ కనుక పోరాడుతున్నట్టయితే ఏదైనా ప్రాబ్లం తోటి వాటి హీలింగ్ ప్రాసెస్ అనేది స్లీప్లోనే జరుగుతుంది. సో స్లీప్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా వర్క్ అనేది అవ్వదు. సో స్లీప్ అనేది చాలా అవసరం. రెగ్యులర్గా స్లీప్ని అలవాటు చేసుకోవాలి. ఒక టైంని ఫిక్స్ చేసి ఆ టైంకి పడుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ 8 to 10 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మధ్యాహ్నం ఒక న్యాప్ చేయడం అనేది చాలా అవసరం. అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా, అండ్ పోషకాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్లీప్ పడుకునే ముందు మెడిటేషన్ చేసుకోవడము, ప్రశాంతంగా ఉండడము, లైట్స్ని డిమ్ చేసుకోవడము, అండ్ వీలైతే ఒక కప్ మిల్క్ తాగడము అండ్ చేయడం వల్ల ఏంటంటే అది రెగ్యులర్గా చేయడం వల్ల ఒక 1 వీక్ రెగ్యులర్గా చేయడం వల్ల స్లీప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్లీప్ టైం అనేది పెరుగుతుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ తగ్గుతాయి. సో ఇది 1-2 డేస్లో చేసి మళ్ళీ నార్మల్గా స్ట్రెస్కి కానీ ఆ టైంలో ఫోన్ అంటే స్క్రీన్ ఎక్స్పోజర్కి వెళ్ళడం వల్ల మళ్ళీ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో జాగ్రత్తలు అనేవి కరెక్ట్గా పాటించినప్పుడు దాని రిజల్ట్ అనేది వస్తుంది. హెల్త్ ఎప్పుడైనా కూడా బాడీ మీద మనకి ఎప్పుడైనా మన హెల్త్ రిజల్ట్ కనిపించాలంటే